మగోళ్ళందరికీ శరారతి, ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఇందిరా క్యాంటీన్లు పెట్టడానికి కమత్ చేస్తుండట సీఎం గారు. మాజీ ముఖ్యమంత్రి సార్ను కాపీ కొడుతుండట రేవంతాలు సారు. ఎదిగినోళ్ళ పేరు చెప్పుకొని బాగా ఎచ్చులకు పోతుండట చంద్రబాబు. పథకాలు కొలాయించుట్ల కూడా ఎందుకుంటలేదో ఈ డాబు. పూరీలున్న జగన్నాథ స్వామి దగ్గర ఉన్నాయట చాలా శక్తులు. రథయాత్ర చూస్తేందుకు అన్ని దేశాల నుంచి పోటెత్తిండ్రు భక్తులు. తెలుగు రాష్ట్రాల ప్రజల మీద ముఖ్యమంత్రులు పెట్టబోతుండ్రట బరువు. మళ్ళా కూడా అప్పు తెచ్చేందుకు తయారైండ్రట శిష్యుడు గురువు. అసలు ఫోన్ మాట్లాడాలంటేనే బుగులు పడుతున్నారట జనాలు. మీకు సోయి ఉంటే వాళ్ళే మాట్లాడుకుంటారు, వీళ్ళే మాట్లాడుకుంటారు, ఇనుడు కాదు. మళ్ళీ సర్కారు పనితనం ఎట్లున్నదంటే మంది పిల్లను మా పిల్లనే అని ముద్దాడినట్టే ఉన్నదట. ఎవరికో పుట్టిన పిల్లను వాళ్ళ పిల్ల అని చెప్పుకునేటోళ్ళు కూడా ఉన్నారా? వాళ్ళెవలే అంటే ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరడు కట్టిన కాంగ్రెస్ లీడర్లతో పాటు ముఖ్యమంత్రి సారు కూడా ఉన్నాడట. అట్టెట్లనే బాలన్న అంటారా? ఇగో ఇట్లా కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలో పెట్టిన పథకాలను మక్కి డిట్టో సేమ్ టు సేమ్ అచ్చం అవే పథకాలను మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు పేర్లు మార్చి బారసాల చేస్తున్నాడట. అగో మైకు దొరికినప్పుడల్లా కారు పార్టీలను నోటితోనే అనరాని చెవులతో ఈనరాని మాటలని రేవంతాల సారు ఇప్పుడు కారు పార్టీ వాళ్ళు పెట్టిన పథకాలకు పేర్లు మార్చుకుంటా కొత్త కొలాయించుడు ఏందంటారా? అప్పట్లో కేసీఆర్ సార్ హైదరాబాద్ పట్టణంలో పబ్లిక్ కోసం 5 రూపాయలకే అన్నపూర్ణ క్యాంటీన్ల అన్నం పెట్టిండు కదా. అయితే అదే పథకానికి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంతాల సారు ఇందిరా క్యాంటీన్ అని పేరు పెట్టబోతున్నాడట. అంటే కాపీ కొట్టినట్టే కదా. కొత్త పథకాలు పెట్టే తెలివి కూడా సీఎం రేవంతాల సార్కు లేదా? మనిషి కురుసగున్నా దమాక్ మంచిగానే ఉంటుందేమో అనుకుంటే ఏ పథకంను ఎట్లా తయారు చేయాలనో కూడా ముఖ్యమంత్రి సార్కు లేదా ఎట్లా? అయ్యా రేవంతాల సారు, నల్లమల పులిబిడ్డ, తెలంగాణ టైగర్ అని పిలిచే మీకు ఇట్లా కొత్త పథకాలు కొలాయించే ఇగురం కూడా లేదని తెలిస్తే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కథ ఏం కావాలి? ముఖ్యమంత్రికి ఆయనతో కూడా మతి లేదని మంది ఏమనుకోవాలి? మళ్ళీ తేప మంది పెట్టిన పథకాలకు పేర్లు మార్చి మంగళారతులు వట్టుడు బంధు పెట్టి మీకు శాతనైతే కొత్త పథకాలు కొలాయించురు సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ర్యాపిడో కంపెనీ పెబ్బ పవన్ గుంటపల్లి సారోళ్ళ నాయన పసుకోమ పార్టీ కార్యకర్తగా పనిచేసిండట. అప్పట్లో సీఎం చంద్రాల సారు చాలా ముచ్చట్లు చెప్తుండేనట. ముఖ్యమంత్రి సార్ చెప్పిన మాటలు మొత్తం వినటోడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? చెప్పుడేందుకు ఎవలన్నారో ఇక చూపిస్తున్నా చూడురి. ఈరోజు ర్యాపిడో ఉంది, మీరు చూశారు. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్కు మైగ్రేట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు. ఇన్నరా ఏపీ సీఎం చంద్రాల సార్ ఏమంటుండో ఇంకా అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఐడియా గ్రేట్ కాదు, కానీ ఆలోచించిన విధానం గ్రేట్. ఇంతవరకు చాలామంది ఊహించుండరు. అలాంటిది ఈరోజు చూస్తే అది $1 బిలియన్ కంపెనీ ఒక 4-5 సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అయ్యా చంద్రాల సారు, మీరన్నట్టే ఐడియా గొప్పది కాదు, ఆచరణ గొప్ప అన్నట్టు మీరన్నట్టే అనుకుందాము. మీరు ఏలుబడిలకు వచ్చుడు గొప్ప కాదు కదా సారు. ఏలుబడిలకు వచ్చినాక ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేసుడు గొప్ప కదా సారు. మీరు చెప్పిన ఆచరణ మీకు వర్తించదా? ఆంధ్ర ప్రజల అవస్థలు వాపుతామని ఆశపడి పంక పార్టీని కాదని పబ్లిక్ ఏరి కోరి మరీ పసుపుకోమ పార్టీకి పగ్గాలపై చెప్తే ఏమున్నది? ఏడాది అయిపోతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. మైకు దొరికితే చాలు అటు హైదరాబాదు ఆలతు మొత్తం నేనే మార్చిన. అప్పట్లో సెంట్రల్ సర్కారుకు సూచనలు చేసిన, స్వర్ణాంధ్రకు శ్రీకారం చుట్టిన కోపౌండరు మా కార్యకర్తనే అని ఇటువంటి సొల్లు ముచ్చట్లు చెప్పేందుకు తప్పితే ఏపీ ప్రజలకు పనికొచ్చే పనులైతే ఏకపోవడితిరి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎట్లున్నదంటే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే ఉన్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అబ్బబ్బబ్బా ఏం భక్తులు ఉష్కెపోస్తే కూడా రాలనంత మంది భక్తులు పోయిరట. ఒక మన దేశం వాళ్ళే కాదు, పక్క దేశాల నుంచి కూడా బాగానే మంది పోయిరట. ఏ దేవుని గుడికాడికి పోయిన భక్తుల ముచ్చట చెప్తున్నవే బాలన్న అంటారా? పూరి జగన్నాథుని రథయాత్ర ముచ్చట. మనం కూడా స్వామివారిని దర్శించుకుందాం పని. ఆషాఢమాసం శుక్లపక్షం ద్వితీయ తిథి నాడు ఒడిశాలో ఉన్న పూరి పట్టణంలో జగన్నాథుని రథయాత్ర సురువైతుంది కదా. ప్రతి ఏడాది ఈ పండుగను జోర్దార్గా చేస్తారు. దేశమే కాదు ప్రపంచ దేశాల నుంచి భక్తులు కూడా బాగానే వస్తారు. అయితే రథాలను మంచిగా తయారు చేసి దేవుళ్లను తీసుకొచ్చి ఇట్లా ఊరేగిచ్చిర్రు. ఒడిశా ప్రభుత్వం నడిపిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చంద్ర సారు భక్తులు ఎట్లొస్తున్నారో చూస్తున్నారు కదా. మంది ఎట్టెట్లొస్తుంటే ఏర్పాట్లు కూడా అట్లనే చెయ్యండి. మొన్న ప్రయాగరాజ్ కాడ అయిన కుంభమేళాకు కూడా పబ్లిక్ ఇట్లనే పోటెత్తితే సౌలతులు చక్కగా లేక గాశారం మంచిగా లేక తొక్కిసలాడాయి చాలా మందే విడిచిర్రు. ఇంకా చాలా మందికి దెబ్బ
దెబ్బలు తాకినాయి. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టు కాకుండా చక్కదనంగా ఏర్పాట్లు చూడుండ్రి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏలుబడి ఎట్లున్నదంటే గురువుని మించిన శిష్యుడు, శిష్యుని మించిన గురువు అన్నట్టే ఉన్నది. ఇద్దరు ఏలుబడిలకు వచ్చి ఏడాది దాటిపోయిన ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉంచి అప్పులు మాత్రం కుప్పలు చేసి పెట్టిరట. ఉదికు మాకు బాకీ ఉడతలేదని ఇద్దరు సీఎంలు అంటుంటే మళ్ళా అప్పుల ముచ్చట ముంగటకు వచ్చిందా? ఇదే ముచ్చట అంటారా? ఇగో ఈయనుండ్రి. కమలం పువ్వు పార్టీతోని పొత్తు పెట్టుకుని కాయిస్గా ఏపీలో ఏలుబడిలకు వచ్చిన సీఎం చంద్రాలు సారు ఏపీని ఎక్కదిక్కుమూలే ఎలగబెడతా అని చెప్పుకుంటా అప్పుల కుప్పలు చేస్తుంటే మరి గురువుకు మించిన శిష్యుని నేనెందుకు తక్కువ తింటానని అనుకున్నాడో ఏమో గాని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు కూడా గిన్నె పట్టుకొని గడికి అప్పుల కోసం తిప్పలు పడతానే ఉన్నాడట. ఏలుబడిలకు వచ్చిన ఏడాది నుంచి రెండు రాష్ట్రాల సీఎంలు 100 కోట్లు అప్పులు పట్టుకొస్తూనే ఉన్నారట. మరి పట్టుకొచ్చిన పైకమంతి ఏం చేస్తున్నారు? ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి అటు ఏపీ సీఎం చంద్రాలు సారు మహానాడు కార్యం అనుకుంటా 1000 కోట్లు ఖర్చు పెట్టబట్టే. ఇటు తెలంగాణ సీఎం రేవంతాల సారు అందాల బామల పోటీలు అనుకుంటా ఆగంజే ఎవటే. మరి ఇప్పుడన్నా ఎగురంతో ఇట్లా 100 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎగురంతో ఏమన్నా ఎలగబెడతారా అంటే ఏమో మరి చూడాలే. గురు శిష్యులు ఏం కమాలు చేస్తారో అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. మధ్యప్రదేశ్లో ఓ పెట్రోల్ బంకుల కల్తీ డీజిల్ పెట్రోల్ అమ్ముతున్నారట. కల్తీని పోసుకుంటా కామన్ పబ్లిక్ ను మోసం చేసుడే కాదు, ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సారు కాన్వాయ్ వాహనాలల్లో కూడా నకిలీ డీజిలే కొట్టిర్రట. ఎన్నో బండ్లకు పోసినా దొరకని పంపోళ్ళు ముఖ్యమంత్రి సార్ కాన్వాయ్ వాహనాలకే పోసినప్పుడే ఎట్లా దొరికిర్రో ఏం కథనో చూద్దామిగో. అగో మధ్యప్రదేశ్ సీఎం సార్ కాన్వాయ్ వాహనాలల్లో డీజిల్ కొట్టించేందుకు ఇట్లా పెట్రోల్ బంకుకు పోయిర్రట. 1 కాదు 2 కాదు ఏకంగా 19 కార్లలో డీజిల్ కొట్టించిర్రట. ఎన్ని దినాల నుంచి ఇట్లా కల్తీ చేసుకుంటా అమ్ముతున్నారో కామన్ పబ్లిక్ ను మోసం చేస్తుర్రో గాని ఆయనతో సీఎం సార్ కాన్వాయ్ వెహికల్స్ లల్లా డీజిల్ కొట్టియంగానే ఆగిపోయిందట. అగో ఇట్లా ఆగిపోయి ఏమైందని చెకింగ్ చేసేసరికి ఏమున్నది, పైన పటారం లోన లొటారం అన్నట్టు మీద వెరుగు లోపల పురుగు అన్నట్టు డీజిల్ కంటే ఎక్కువ నీళ్లు కలిపిర్రట. అబ్బరే కొడుక ఇంత పని చేస్తావా అని చెప్పి ఇట్లా డీజిల్ మొత్తం బండ్లకెళ్ళి బయటకు తీపిచ్చి వెంటనే ఆఫీసర్లు పిలిపించి బంకు మొత్తం చెకింగ్లు చేపించారట. పరీక్షలు చేసిన ఆఫీసర్లు కూడా పెట్రోల్ బంకులో అసలు డీజిల్ కంటే నీళ్లు కలిపిందే ఎక్కువ ఉన్నదని చెప్పేసరికి సీఎం సార్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినంత పని అయిందట. మరి ఎన్ని ఏళ్ల బట్టి కల్తీ చేసి అమ్ముతుర్రో దినాం సమురు చెకింగ్లు చేసే తూనికలు కొలతల ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నట్టో మొదలు వాళ్ళ నడుచుకుంటే వీళ్ళు సోయికొస్తారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో కూటమి సర్కార్ ఏలుబడి ఎట్లున్నదంటే శారాన కోడికి బారాన మసాలా అన్నట్టే ఉన్నదట. ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఇప్పటికే ఉంటే ఇప్పుడు మళ్ళా శారాన కోడికి బారాన మసాలా అనబడితివి. ఇంతకు ముచ్చటేందంటారా? మొత్తం మునుబడి చెప్పుకుంటూ వస్తా పాండ్రి. ఏపీలో రాజన్న రాజ్యం రావాలని రాజన్న రాజకీయ వారసుడు పంకపార్టీ పెబ్బ జగనాలు సార్ను జనం ఎత్తుకొని ఏపీలో ఏలుబడిలకు తెస్తే పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందన్నట్టు 5 ఏళ్ల అగంజేసిండు. నవరత్నాలు అనుకుంటా 4 దినాలు కూడా చక్కదనంగా పనిచేయక నవ్వుల పాలైపోయిండు. పంకపార్టీ పాడుగాను మమ్మల్ని నాగం చేయబట్టే కూటమి సర్కార్ ఏలుబడిలకు వస్తే గుడ్డి కంటే మెల్లెనాయం అన్నట్టు ఉంటదేమో అనుకుంటే ఏపీలో మొన్నటి తేప పసుకోం పార్టీ పెబ్బ చంద్రాల సార్ను సీఎం సీట్లో కూసోబెడితే ఏమున్నది, ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా ఎల్లే గొంగడేడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏవాటే. ఎన్నికల ముంగటేమనే గెలవంగానే సూపర్ 6 పథకాలు కొలాయిస్తాము, బాబు షూరిటీలు భవిష్యత్ గ్యారంటీలని ఎత్తులకే చెప్పిర్రు. ఇప్పుడు ఆ పథకాల ముచ్చటనే వలుకుతలే రాయే. సర్కారు పైకమును పథకాలు కొలాయించేందుకు వాడకుండా మా మంచి సర్కారు మస్తు ఎలగబెట్టిందని ఇట్లా కరపత్రాలు కొట్టించుకుంటా పంచిపెట్టేందుకు పైకమంతా ఖర్చు పెట్టిందట. 1,00,000 2 లక్షలో కాదు 5,67,00,000 రూపాయలతోని పాంప్లెట్లు కొట్టించి ఏపీలో మా కూటమి సర్కారు ఏలుబడిలో ఎలగబెట్టిన పనులు అనుకుంటా పంచి పెడుతుర్రట. అయ్యా సీఎం చంద్రాలు సారు పాడిందే పాట పాసువన్ల పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే 10 మాటలు ఎప్పుడు ఉన్నది కానీ పథకాలను కొలాయించింది లేదు. ప్రజాప్రభుత్వం అనుకుంటా పత్తిత్తు మాటలు చెప్పబడితిరి. రాజకీయ అనుభవం అనుకుంటానే ఆంధ్రప్రదేశ్లను ఆగంజే ఎవడితిరి. మీకు పబ్లిక్ మీద ప్రేమనే ఉంటే ఏపీని ఎక్కదీపములే ఎలగబెట్టాలనే ఆలోచననే ఉంటే మొదలు సూపర్ 6 పథకాలు సురువు చేయండ్రి, అమలకలకు ఇచ్చిన హామీలు అమలు చేయండ్రి, అన్నదాతలకు చేస్తామన్న సాయం చేయండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవాళ రేపు మామూలు జనాలకు ఫోన్లో ఏదైనా లింక్ కొత్తాలంటే చేతులు గదగదో నొక్కుతున్నాయి. తీరొక్క మోసం చేస్తోళ్ళు మోపాయ వరకు ఫోన్లో ఏ కట్ కొత్తుతే ఉట్టి మీద ఉన్న పైసలు ఉత్తగా పోతాయని గుబులు పడుతున్నారు. ఇక జనాల గిట్లుంటే లీడర్ల లొల్లి కొత్తగా ఉన్నది. ఫోన్లు మాట్లాడంగా ఒకరికొకరు ఫోన్లు నువ్వు సాటుగా ఇన్నావు అంటే మా ఫోన్లు నువ్వు సాటుగా ఇన్నావని కేసులు పెట్టుకొని కోర్టులో కొట్టుకుంటున్నారు. మరి ఈ ఫోన్ల ముచ్చటేందో మా మహేంద్ర నడుచుకుందాం పాండ్రి. అగో మళ్ళా తిరుగుతుంది. ఈ ఫోన్లో జగన్ తోటి మాట్లాడతా, ఈ ఫోన్లో కేసీఆర్ తోటి మాట్లాడతా, ఈ ఫోను పక్కకు పెడతా, ఇంటోళ్ళతోటే మాట్లాడతా. ఎవడిని అడిగా
అగో మళ్ళా తిరుగుతాను. అగో మా మహేంద్రేమో ఫోన్లతో ఆడబట్టే. అగో వచ్చిన బాలన్న, ఇవాళ ఏం ముచ్చట చెప్పమంటావు చెప్పు. గదే లీడర్లు మా ఫోన్ సాటికిన్నామని లీడర్ల మీద కేసులు పెట్టుకున్నారు కదా, గా ముచ్చటేందో చెప్పు జరా. మంచిగానే ఉన్నది కథ. పోయి గా ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి అడగన్నా. లీడర్లకు ఏమన్నా మతి ఉండి పని ఉంటేనేమో మంచిగుండు, ఏం లేక ఇట్లా తలగబడ్డారు. జనాలకు ఏమన్నా మంచి చేస్తారని ఓట్లేసి ఎన్నుకుంటే ఒగలు ముచ్చట్లు ఒగలినందుకు అన్ని పిచ్చి పిచ్చి కథలు పడ్డారట వాళ్ళు. అసలు ముచ్చట చెప్తుంటావా నీకు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటిదో? తెలంగాణలో హైదరాబాద్ ఉన్నది కదా, హైదరాబాద్ సిటీలో ఎవడన్నా బాంబులు పెడతాడా ఏమన్నా ఏమున్నది ఏందో తెలుసుకుంటే అందుకు ఎవరి మీద అనుమానం వస్తే కోర్టు పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఇంటారు పోలీసు వాళ్ళు. ఇగో గది ఇన్ని మన లీడర్లు వాడుకున్నారట. ఎందుకు? వీళ్ళే ముచ్చట్లు వింటారు, ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తాను, వాళ్ళేం చేయబోతారు, ఇవన్నీ తెలుసుకొని మనం ఎలక్షన్లలో ఎట్లా గెలవాలనో తెలుసుకుంటేందుకు గేమ్ ఆడిరట. ఇగో గట్లున్నది ముచ్చట. నిజంగా ఇదంతా తీసి పాడిపోతుంది కాదు. ఓళ్ళు ఫోన్లు ఇంటే వాళ్ళ సంసారం ముచ్చట ఉంటది, మంచి చెడు ఉంటది, ఆలుమొగల మంచి చెడు ఉంటది, అవన్నీ ఇనుకుంటా కూర్చుంటారు ఎవరన్నా. లీడర్ల పనే విడిది, జనాల పైసలన్నీ ఒక్క దగ్గర వేసి అవి వాళ్ళ కోసమే ఖర్చు పెట్టుమని మేనేజర్ లెక్క చేసే డ్యూటీ. గా ఫైన్ చేయమని చెప్తే వీళ్ళు వాళ్ళ ఫోన్లు ఏమున్నది, వీళ్ళ ఫోన్లు ఏమున్నది, వాళ్ళే మాట్లాడుకుంటారు ఇన్నారట. ఇక జనాలు ఇది గుర్తించి ఎవరి కోట్లు ఏనో తెలుసుకోవాలి మరి. ఇక ఇంట్లో దీంట్లో ఇంకో ముచ్చట చెప్తాను. సినిమా యాక్టర్లు ఉన్నారు కదా, సరే ప్రతిపక్షం వాళ్ళదో లీడర్లదో ఇన్నారంటే అది వేరు. సినిమా యాక్టర్లలో కూడా కొందరు ఏం చేస్తాను, ఏం మాట్లాడుకుంటారో ఇన్నారట. ఇజ్జయంగా వాళ్ళ సంసారాలు కూడా కొందరు కూలిపోయినాయట. బయట అనుకుంటే వినబడుతుంది మరి. అసలు లీడర్లకు మంచి చేస్తే మళ్ళీ జనాలు ఓట్లేస్తారు కానీ గా ప్రతిపక్షం వాళ్ళ ముచ్చట్లని గెలిస్తే ఎన్నిసార్లు గెలుస్తారు గట్లా? వాళ్ళకి ఇదేం పాడు బుద్ధో అర్థమైతలేదు నాకు. ఓ లీడర్లు ఓ పని చేయర్రి, మీకు సోయి ఉంటే వాళ్ళేం మాట్లాడుకుంటుర్రు వీళ్ళేం మాట్లాడుకుంటుర్రు ఇనుడు కాదు. మీరు జనాల కోసం ఏం మాట్లాడుకుంటుర్రో జనాలకి వినిపియ్యర్రి. మీరు జనాల కోసం ఎంత కష్టపడుతున్నారో జనాలకి వినిపించే పని చేయర్రి. మీరు వినిపిస్తారు, పైకం సంపాదించే పని మీదనే ఉంటారు. గా వింటారని చెప్పి మీరు కూడా దాచుకుంటారు, మీ ఫోన్లు వినిపిస్తారు మీరు. వామ్మో, ఫోన్ల ముచ్చటలా గిత్త కాతున్నదా? జనాలకు పని చేసి పెట్టుమని ఓటేసి ఎన్నుకుంటే వీళ్ళు చేసిన పనులు గివ్వా? మరి ఏమనుకుంటున్నావు? ఇంకా కేసు ఆడదేలింది, మొత్తం కేసు తోకకాడున్నది. తలకాయ వెళ్తే ఎవరేం చేసిర్రు, ఎవరి పని ఏంటిది, అసలు ఎవరు ఫోన్లు విన్నారో మొత్తం తెలుస్తుంది. ఉంటా మరి, జర గిసోటి మంచిగా చెప్తున్నావు, జనాలకు మళ్ళొస్తా. మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్కకు మావోయిస్టులు ఉత్తరం రాసిరట. అడవిల అన్నలను అక్కలను అన్యాయంగా సెంట్రల్ సర్కారు పొట్టన పెట్టుకుంటుంది. దళాలు ఏడేడున్నాయో దేవులాడుకుంటా కేంద్ర ప్రభుత్వం ఏరి పారేస్తుంది. మళ్ళా మీరు దళంలకు రావాలే, దండకారణ్యంలో మీ పనితనం చూపెట్టాలని కామ్రేడ్లు కారణ రాసిరా అంటే ఇక అరుచుకుందాం పారి. అడవి బిడ్డల కోసం ఆరాట పడుకుంటా అడవిల అక్కగా మారి పోరాటం చేసిన అప్పటి సీతక్క ఏమంట అధికారంలోకి వచ్చిందో పురాగా మారిపోయిందట. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టే అందరు రాజకీయం లీడర్ల లెక్కనే మారిపోయిందట. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే చేస్తుందట. అధికారంలోకి వచ్చినాక మంత్రి సీతక్క అడవి బిడ్డల బాధలను పట్టించుకునే బంధు పెట్టిందట. గిరిజనుల బతుకులను బాగు చేస్తుంది, పోడు భూముల పట్టాలు అప్పచెప్పుతుంది, ఆదివాసీల అభివృద్ధికి పాటుపడుతుంది అనుకుంటే చేయి సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక అటు పోలీసులు ఇటు ఫారెస్ట్ ఆఫీసర్లు అంతా ఆదివాసీ బిడ్డల మీద దాడులు చేస్తున్నా, వాళ్ళ భూములు గుంజుకుంటున్నా మహిళా మంత్రి సీతక్క కుయ్యమంటలేదు కుట్టుకుమంటలేదని మావోయిస్టులు మంత్రి సీతక్కను ఉత్తరంలో గట్టిగానే మందలిచ్చిర్రట. ఇదేనా మీరు అడవిలో ఉండి నేర్చుకున్నది? జల్ జంగల్ జమీన్ అనే ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని ఆదివాసీ బిడ్డల కోసం అడవుల్లో ఉండి సర్కారు మీదకి పోరాటాలు చేసింది మరిషిన్రా. మార్పు 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 అంటే అధికారం వచ్చినాక ఆదివాసీ బిడ్డలను పట్టించుకోనంత మారిపోతారా అని గట్టిగానే గారానికి వచ్చిర్రట. అమ్మా మంత్రి సీతక్క, మరి ఆదివాసీల కోసం అన్నల్లో ఉన్నప్పుడు మస్తుగానే పని చేసిండ్రు కావచ్చు, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎందుకు మేడం సప్పుడు చేస్తలేరు? మావోయిస్టులు అన్నట్టు ఆదివాసీ బిడ్డల కోసం పోరాటం చేయవలసింది పోయి సప్పుడు చేయకపోతే ఏమన్నట్టు మేడము? మొదలు గిరిజనులకు పట్టాలు ఇప్పియండ్రి, వాళ్ళ కోసం కరోనా టైంలో కూడా బాగానే కష్టాలు పడుకుంటా పోతిరి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అడవుల్లో ఉండేటోళ్ళ తానికి పోయిన మీరు మంత్రి అయినాక మీ అధికారంలో ఇప్పుడెందుకు పోతలేరు అంటే మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోమంటారు మేడం అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏలుబడిలా చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును పార్లమెంటు దాకా పట్టుకపోయి ట్యాపింగ్ చేపించిన వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోబోతున్నారట. తెలంగాణ గల్లీల మొదలైన ఈ ముచ్చట ఢిల్లీలో ఉన్న పార్లమెంటు దాకా వాకుతున్నదాయే. ఇంతకు ఎవరన్నారంటారా? ఇగో ఈయననే. సో హోటల్ ఉంటుంది అక్కడ, అప్పుడు ప్రతిమని కలిసేందుకు వస్తే ఆమెను కూడా ట్యాప్ చేసి ఫాలో చేసిండ్రు. అక్కడ బెంగళూరు పోలీస్ ద్వారా మాకు తెలిసింది. మేము తప్పనిసరిగా టైం ఇచ్చి మేమైతే పార్లమెంట్లో లేపుతాం. ఇది ఎక్కడ కూడా ఇంత ఎన్నో వేలాది ఫోన్లు ట్యాప్ అయినాయంటే పోలీస్ ఫోర్సు అది లైవ్ ట్యాపింగ్ అయినాయి, రికార్డెడ్ ట్యాపింగ్ అయినాయి, ఇవన్నీ కూడా అయినాయంటే
ఇన్నరా కమలం పువ్వు పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ ఏమంటున్నాడో, అప్పట్లో ఎంపీగా నిలబడ్డప్పుడు కావాలని కారు పార్టీ లీడర్లు ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరట. ఒక ఎంపీ సార్దే కాదు, వాళ్ళ ఇంటామి ఫోన్ కూడా ఇడిచిపెట్టలేదట. ఇట్లా సాటుగా సంసారాల మాటలు ఇన్న పోలీసులను వాళ్ళతోని ట్యాపింగ్ చేపించిన లీడర్లు అందరిని పట్టుకపోయి సర్కార్ లాంఛనాలతోని జైలుకు జాగదోలేటట్టు మా తాకతుకు మించి దండ్లాడి పార్లమెంట్ లో చర్చ పెట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేపిస్తామని అనుకోవచ్చుండు. అయ్యా ఎంపీ సారు, సెంటర్లో అధికారంలో ఉన్నది కూడా మీ కమలం పువ్వు సర్కారేనా? ఇప్పుడు మీరు కూడా ఓ ఎంపీనే కాబట్టి అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ అయిన ఆధారాలు ఉంటే సీదా సిబిఐ ఆఫీసుకు పోయి కంప్లైంట్ ఇయ్యండి. తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్టు అప్పుడు విచారణ పెద్దెత్తున చేసి దొంగలు ఎవరు, తప్పులు ఎవరు చేసిర్రు, అసలు ట్యాపింగ్ వెనుక ఎవరు ఉన్నారు, అన్ని ముచ్చట్లు బయటపడతాయి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పైసలు రాకుంటే ఎవ్వరు కూడా పరిశానగా ఆకుండ్రి. ఇప్పటి సంది ఎవ్వలకు రూపాయి రాకున్నా సీదా పోయి గొర్రెలు గోదల మంత్రి వాకిటి శ్రీనివాస్ సారు వాకిట్లట పైసలు వడనోళ్ళందరికీ సారు దగ్గరుండి పైకం వేపించే పని పెట్టుకుంటాడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే అంటారా? ఇగో అయ్యా మంత్రి వాకిటి శ్రీహరి సారు ఇక చెప్పుండ్రి. చూపించి ₹1,00,000 ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఇన్నరా ఏమంటుండో మొత్తం ముచ్చటి నుండి మళ్ళీ ₹1,00,000 ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. గోల్ అయిపోగానే చెత్త వేయండక, మీరు చెత్త వేసిన తర్వాత మీకు ₹2,00,000 ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మంత్రి గారు సర్కారు పైసలు చక్కగా వేస్తలేదు, మిత్తిలకు తెచ్చి ఇండ్ల పనులు ముంగటేసుకుంటే ఇప్పటిదాకా ఎవ్వలకు కూడా యాళ్లకు పైకం పడతలేవని పరిశాన అవుతుర్రు. మరి వాళ్ళని ఏం చేయమంటారో కూడా చెప్పుర్రి. నేనేమంటున్నాక ఈ 293 మందికి ఇల్లు కట్టుకోండి. సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా. కానీ రాష్ట్రంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇచ్చేంత పైకం మీ ఇల్లు అమ్ముతే వస్తుందా సారు? అంత పైకం ఉన్నదా? అంత రేటు వలుకుతుందా? మీరు కూడా పైకం ఏపీయకుంటే బంగ్లాదేశ్ దేశంలో కదా ప్రధాని ఇంట్లో పడి ఇంట్లో సామాన్ అంతా ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతారు కావచ్చు ప్రజలు. వాళ్ళు కూడా రాకముందే మీరు పైకం ఇచ్చుడు కంటే మీ ఇందిరమ్మ సర్కారు నుంచే ఇందిరమ్మ ఇండ్లకు పైకం ఇప్పిస్తే ఇంకా మంచిగా ఉంటుంది సార్ అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇల్లిగాలి ఒక్కలేడిస్తే సుట్టంటు పెట్టుకునేందుకు వెనకడ ఎవరో అగ్గాడుగా పోయినరా అని అంటారు కదా, అవి అట్లనే ఉన్నదట. ఎయిర్ ఇండియా గాలి మోటార్ల కంపెనీ వాళ్ళ పనితనం కూడా. ఉదకు గాలి మోటార్ల శని మొత్తం ఎయిర్ ఇండియా విమానాల మీదనే ఉన్నట్టు ఉందని కంపెనీ వాళ్ళు బాధపడుతుంటే అందులో పని చేస్తున్న వాళ్ళు చూడుండ్రు ఇక ఏం చేస్తుర్రో. తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తున్నారు కదా ఎయిర్ ఇండియా కంపెనీలో పనిచేసే ఆఫీసర్లు. ఉదికు దేశంలో ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం మొగుల మీదకి పోకముందే గాలి మోటార్ల డిపోలనే గడికి ఖరాబుగా అవట్టే. మరి మా విమానాలు గిట్టేందుకు కాబట్టి అని రంది కూడా లేకుండా ఇట్లా డీజేలు పెట్టుకొని సప్పుడు చేసుకుంటా శంగ ఏడ దుంకుతుర్రు ఏడెగురుతుండ్రు అంటే ఏడనో కాదు గురుగావు ఎయిర్ ఇండియా గాలి మోటార్ల కంపెనీలా. ఇట్లా ఎవ్వలేరని అనుకుండ్రో ఏమో గానీ డీజే పాటలు పెట్టుకుంటా పొట్టే గురుతుర్రట. కంపెనీలో ఇట్లా డ్యాన్సులు చేస్తుర్రని ఎరికై వెంటనే ఆడున్న పెద్ద ఆఫీసర్లు వచ్చి నౌకర్లకు వెళ్ళి వీక్పాడేసిరట. ఎట్లున్నది ముచ్చట? ఒక్కరోజు సంబురానికి కొలువు పోయి రోజు బాధపడే కాడికి వచ్చింది. అయినా ఉద్యోగాలు చేసేటోళ్ళు పార్టీలు చేసుకోగా ఎవరొద్దారు కానీ ఇంటికాడనో ఇంకేడనో చేసుకోవాలి కానీ ఇట్లా కంపెనీలనే చేసుకుంటే ఇట్లనే అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొగుల మీదకెళ్ళి పిడుగుపడ్డట్టు వరంగల్ ఎంజీఎం దవాఖానలో సెత్తు పెచ్చులు ఊసిపోయి ఒక్కపారే కూలిందట. రోగులు పోయే దవాఖానకే రోగం వచ్చే కాడికి వచ్చిందా? మరి ఆ పెచ్చులు పడుతున్నప్పుడు ఆడెవలన్నా ఉండ్రా, ఎవరికైనా దెబ్బలు తాగినాయి అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. సర్జికల్ వార్డు కాడ ఇట్లా ఆ స్లాబ్ పెచ్చులు మొత్తం ఊసిపోయి కింద పడ్డాయట. ఇంకా నయ్యం పెచ్చులు పడ్డప్పుడు ఆడ ఎవ్వరు లేరట. ఉంటే గిట్లా పుర్రెలు పుట్టుకున్న వలిగిపోయి పానాలే పోయేటి కావచ్చు. ఇట్లా పెచ్చులు ఊసిపోయేంత ఖరాబ్ అవుతుంటే మరి దవాఖానల శాఖ ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు తోముతుర్రా, గాడుదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా. అయినా చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక సర్కారు దవాఖానలు మొత్తం సత్రోలు అవుతున్నాయి. ప్రభుత్వ దవాఖానలకు పబ్లిక్ పోతే డాక్టర్లు ఉంటలేరు, డాక్టర్లు ఉంటే మందులు ఉంటలేవని నెత్తి నూరు కొట్టుకొని మొత్తుకుంటుంటే మైకు దొరికినప్పుడల్లా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారేమో దవాఖానలు ఎక్కదీపాలోలే ఎలిగిపోతున్నాయని ఏతులకు చెప్పుడే ఉన్నది అన్నట్టు అనిపిస్తలేదు. అనిపించుడేంది కళ్ళారా కనిపించనే బట్టే. అయ్యా మంత్రి గారు, ఇవేనా సారు మీ ఆసుపత్రుల్లో మీ చేయి సర్కారు చేస్తున్న సకల సౌలతులు? ఇవేనా సారు మీ ప్రజాప్రభుత్వము ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీ పనితనము? మొదలు ఎగురంతోని దవాఖానల సౌలతులు చక్కగా ఏపీరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒంటికి రెంటికి పోయి కడుక్కునేందుకే కాదు తాగేదందుకు కూడా గుక్కెడు మంచినీళ్ళు లేక పబ్లిక్ మస్తు అవస్థలంటే అవస్థలు పడుతురట. ఉదికు ఇంటింటికి దినం 2 పూటల మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నామని అంటుంటే ఇప్పుడు తాగే నీళ్లకు తన్లాట ఉన్నదని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో వీళ్ళే. ఏం కావాలమ్మా మీకు చెప్పండి.
ఇన్నరా ఇట్లా రోడ్ల మీదకి వచ్చి అమ్మలక్కలంతా కలిసి ఖాళీ బిందెలు పట్టుకొని సడకు మీదకి ఎక్కి లొల్లి చేసిరట. వారం దినాలు అవుతున్నా సుక్క నీళ్లు కూడా వస్తలేవు, తాగేదందుకు నీళ్లు లేవు అని దండ్లాడుతున్నా ఆఫీసర్లు పట్టించుకుంటలేరని బాగానే కోపానికి వచ్చిర్రు. అయ్యా కోపన మంత్రి కం నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఊర్ల పొంట ఓ దిక్కు సుక్క నీళ్లు వస్తలేవని పబ్లిక్ అంతా పరిశాన అవుతుర్రు. బువ్వ లేకుండా ఓ పూటనో 2 పూటలో ఉప్పిడి ఉపాసం ఉండొచ్చు కానీ నీళ్లు లేకపోతే మనిషి బతుకుతాడా సారు? మీ నీళ్ల శాఖ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు గట్టిగా అరుచుకోండి. ఏడనంటే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ మండలం బట్టుపల్లి ఊళ్ళకు పోయి పబ్లిక్ కు మంచినీళ్ళు ఇచ్చే పని పెట్టుకోమని చెప్పుండ్రి. లేకుంటే మీ షై పార్టీ లీడర్లు గిట్లా అటు దిక్కు పోతే మట్టుకు అవే ఖాళీ బిందెలతోని అమ్మలక్కలంతా మంచిగానే మైలపోలు తీసేటట్టు ఉన్నారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయి.